హలో అండి. భారతి కిచెన్‌కి మీ స్వాగతం. ఇవాళ చేసేసుకుందాం సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. ముందుగా ఒక కప్ వచ్చేటట్టుగా మామిడికాయని తురిమి పక్కన పెట్టుకోండి. అలానే 5-6 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి సగం స్లిట్ చేసినట్టు చేసి రెడీగా పెట్టుకోండి. 3-4 ఎండుమిరపకాయలు, 20 వరకు మన కరివేపాకు, ఒక హాఫ్ బౌల్ మాత్రం కొత్తిమీర సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక బాణీలో ఒక హాఫ్ కప్పు నూనె వేయండి. అలానే ఒక పెద్ద స్పూను ఆవాలు, 2 పెద్ద స్పూన్ల మినప్పప్పు, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, అలానే ఒక 3/4 స్పూన్ మెంతులు. ఇదంతా 1.5 కప్పు బియ్యాన్ని మనం తడి లేకుండా మెతుకు కింద చేసుకున్న అన్నంలో కోసం సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు పల్లీలు అన్నది వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. ముందుగానే రైస్ అన్నది రెడీ పెట్టుకొని డ్రై చేసుకోండి. ఇక్కడ మనం పెట్టుకుని 20 కరివేపాకులని ఇక్కడ చక్కగా వేసి మనం ఫ్రై చేసుకుంటాం. పచ్చితనం పల్లీల్లోంచి చక్కగా పోవాలండి. ఇది మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇందాక మనం చూపించినట్టు ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసేసుకుంటాం. హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ పసుపు, అలానే 1/4 స్పూన్ ఇంగువ వేసి చక్కగా ఇందాక స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇది ట్రావెలింగ్ కానీ, టిఫిన్ బాక్స్ కానీ, అలానే గెస్ట్ వచ్చినప్పుడు తొందరగా అవ్వడానికి ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఒకసారి పల్లీల్లో పచ్చితనం పోయింది అనుకోగానే నేను హాఫ్ స్పూన్ ఉప్పు అన్నది వేసాను. అలానే మామిడికాయ తురుము కూడా వేసేసుకోండి. మామిడికాయ తురుము మరీ డ్రై అయిపోకూడదు, అలానే మరీ పచ్చిగా ఉండకూడదు. అందుకనేసి 30 సెకండ్స్ మాత్రమే లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలిపేసుకోండి. ఇక్కడ మనము ఆ 30 సెకండ్స్ అయిపోగానే స్టవ్ ఆపేసి ముందుగా రెడీ పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి చక్కగా కలిపేసుకుంటాం. కలిపేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్పు కొత్తిమీర రెడీ పెట్టుకుందాం కదా, అది కూడా గార్నిషింగ్కి రెడీ చేసేసుకుని చక్కగా కలుపుకొని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంది. మీరు చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఎంజాయ్.